హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్, పీకేఎల్ సీజన్ 11 అనేది అన్ని సీజన్ కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాహోరీగా ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 11లో 54వ మ్యాచ్ తమిళ్ తలైవాస్ వర్సెస్ యుమంబా మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ టీం 32 పాయింట్లు సాధించింది. 3 పాయింట్ల తేడాతో యుమంబా టీం తమిళ్ తలైవాస్ టీం మీద గెలవడం జరిగింది. ఈ సీజన్లో 2 కోట్ల పైగా పెట్టుకున్నటువంటి సచిన్ తన్వార్ ఈ మ్యాచ్లో అటర్ ఫ్లాప్ అయ్యాడు. కేవలం ఈ మ్యాచ్లో 3 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. టోటల్గా ఈ మ్యాచ్లో సచిన్ తన్వార్ 12 రైడ్లు చేస్తే 3 పాయింట్లు మాత్రమే తేడంతో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి మోయిన్ ఈ మ్యాచ్లో 10 రైడ్ పాయింట్లు అయితే సాధించాడు. అందులో 9 టచ్ పాయింట్లు, 1 టాకిల్ పాయింట్ కూడా ఉంది. సచిన్ తన్వార్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల యూజ్ అయితే అయింది, కానీ టీం అయితే గెలవలేకపోయింది. అండ్ నెక్స్ట్ నరేంద్ర కొండోలా కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ డిఫెండర్ నితీష్ కుమార్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ అమీర్ 3 టాకిల్ పాయింట్లు సాధించాడు. ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ టీం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ యుమంబా విషయానికి వస్తే వాళ్ళ రైడర్ మంజిత్ దయ్యా 10 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ సెకండ్ రైడర్ అయినటువంటి అజిత్ చౌహాన్ 8 రైడ్ పాయింట్లు సాధించాడు. యుమంబా టీంలో లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ ప్లేయర్ అయినటువంటి అమీర్ మొహమ్మద్ 3 పాయింట్లు సాధించాడు. అండ్ పర్వేజ్ బెన్స్వాల్ 2 పాయింట్లు సాధించాడు. రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రింకు నర్వాల్ 3 పాయింట్లు సాధించాడు. సోంబీర్ 1 పాయింట్ సాధించాడు. యుమంబా కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో 1 టాకిల్ పాయింట్ కూడా సాధించలేకపోయాడు. ఈ మ్యాచ్లో వాళ్ళ రైడర్స్ అయినటువంటి మంజిత్ దయ్యా అండ్ అజిత్ చౌహాన్ వాళ్ళిద్దరైతే ఈ మ్యాచ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. రేటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పని మటుకు వాళ్ళు చేసుకుంటూ పోయారు. అందువలన ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ టీం మీద యుమంబా టీం గెలవడం జరిగింది. ఓవరాల్గా ఫుల్ టైం పూర్తి అయ్యేసరికి తమిళ్ తలైవాస్ టీం 32 పాయింట్లు, యుమంబా 35 పాయింట్లు. ఫస్ట్ హాఫ్లో తమిళ్ తలైవాస్ టీంని యుమంబా టీం ఒకసారి అలౌట్ చేసింది. తమిళ్ తలైవాస్ టీం యుమంబా టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. సెకండ్ హాఫ్లో తమిళ్ తలైవాస్ టీం యుమంబా టీంని ఒకసారి అలౌట్ చేసింది. యుమంబా టీం సెకండ్ హాఫ్లో తమిళ్ తలైవాస్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం ఏ పొజిషన్లో ఉందని ఒకసారి చూసుకుంటే, మొదటి ప్లేస్లో హర్యానా స్టేటస్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడగా 7 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రెండవ ప్లేస్లో యుమంబా టీం ఉంది. యుమంబా టీం మొత్తంగా 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. మూడవ ప్లేస్లో పునేర్ పాల్టన్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టై అయ్యాయి. అండ్ 4వ స్థానంలో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. 5వ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టై అయింది. 6వ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 7వ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 8 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టై అయింది. 8వ ప్లేస్లో యూపీఏ టీం ఉంది. యూపీఏ టీం 9 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. 9వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 8 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టై అయ్యాయి. 10వ ప్లేస్లో తమిళ్ తలైవాస్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టై అయింది. 11వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ 12వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 9 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం ఏ ప్లేస్లో ఉందనేది. సో ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో ఏ టీం ట్రోఫీని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.